ఉంటే కేవలం 54 లక్షలు దాదాపుగా మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొంటున్నటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ కొన్ని సమస్యలు ఉన్నాయి, కానీ ఇది కూడా ఒక ప్రధాన సమస్యగా ఉంది. గోదాముల విషయానికి వస్తే మాత్రం ఎక్కడా కూడా కేంద్రం నుంచి సహకారం లభించట్లేదు. కొంతవరకు గతంలో ఆదాయం రూపంలోనో సబ్సిడీ రూపంలోనో ఏదో ఒకటి కేంద్రం నుంచి వచ్చేది, ఇప్పుడు ఏది కూడా రావట్లేదు. కేంద్రం పూర్తిగా కూడా పిడికిలు బిగించింది. ఇదేం భరోసా బీజేపీ ఇచ్చేది రైతులకి అనేది మన చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ నుంచి క్వశ్చన్ ఏం చెప్తారు? రైతులకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఈ ధాన్యం వీళ్ళు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొంటే ఎవరికి అమ్ముతారు? మళ్ళీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అమ్ముతారు. రైతుల నుంచి ప్రొక్యూర్ చేసి మిల్స్ కి ఇచ్చి తర్వాత మిల్లింగ్ చేసిన తర్వాత వచ్చినటువంటి బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే కదా కొంటుంది, ఇంకెవరికి ఇస్తారు? సో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా దానికి కొనేటప్పుడు కూడా అన్ని రకాల ఖర్చులు కేంద్రమే భరిస్తుంది. బస్తాలు గాని, సుత్తిలి గాని, దారం గాని, దానికి సంబంధించిన అన్ని మొత్తం కేంద్రం భరించి కొంటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మనకు దాదాపు ఏప్రిల్ మార్చ్ ఆ ప్రాంతంలో మనకు పంట వస్తుంది. ఇవాళ మే ఎండింగ్ అయిపోయింది. మరి వెంటనే కొన్నింటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు కదా. ఎందుకు 2 months తాస్తారని చేశారు? ఇప్పుడు రేపు వర్షాలు వస్తాయి. జూన్ ఇవాళ రోహిణి, కార్తీ, మృగశిర వస్తే వర్షాలు పడతాయి. ఇంకా దాదాపు 40% 50% పంట రోడ్ల మీద ఉంది, రైతుల దగ్గర ఉంది, గోడౌన్ లేవు. వాళ్ళు వర్షాలు పడితే ఏం చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి? సో రైతు గోస అనేది చాలా పెద్ద ఎత్తున సమస్య. ఇది బీజేపీ అందుకే మీరు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులందరూ, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి రైతు కోస బీజేపీ భరోసా అనే ఉద్దేశంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ఒక భరోసా ఇవ్వడానికి తిరుగుతా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అధికారులతోటి, మంత్రి వాళ్ళతోటి, సంబంధిత వ్యక్తులతోటి చేసి నిరంతరంగా ధాన్యాన్ని కొనే ప్రయత్నం చేసి ఉండాలి. కేంద్రం డెఫినెట్ గా కొంటది కదా. మిల్లింగ్ తర్వాత కొనేది కేంద్రమే. వాళ్ళ కేంద్రాన్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తుంది, ప్రతి సంవత్సరం సహకరిస్తుంది. ఎవ్రీ ఇయర్ 10% పెంచుతుంది. ఇంకా ప్రొక్యూర్మెంట్ లో అవసరమైతే ఇంకా అదనంగా కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముందు మీరు చేయాల్సినటువంటి కార్యక్రమంతో చేసి మిల్లింగ్ చేసిన తర్వాత కదా ఎఫ్సీఐ వచ్చేది, ఇలా ఎంటర్ అయ్యేది. అలాగే విఠల్ గారు, ఏ తరహా భరోసా ప్రస్తుతం ఇస్తున్నారు? కల్లాల వెంట తిరుగుతున్నారు, రైతులను కలుస్తున్నారు, నష్టపోయిన రైతులను ఓదారుస్తున్నారు, యాత్రకు మంచి పేరు పెట్టారు రైతు భరోసా అని. ఏంటి, ఏ తరహా భరోసా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది రైతులకి? ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అనే ఉద్దేశం రైతులే చెప్తున్నారు. మేము రాజకీయం కాదు ఇందులో చేయాల్సింది. రైతులు చాలా రకాలుగా బాధపడుతున్నారు. ఎక్కడికక్కడ రోడ్ల మీద పంట ఉంది, కల్లాల పంట ఉంది, తర్వాత మార్కెట్ల పంట ఉంది. మరి ఐకేపీ సెంటర్స్ లో నిరంతరంగా పనిచేయట్లేదు, గోడౌన్ లేవు. మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? ప్రభుత్వం చొరవలు తీసుకుంటే అసలు మేము భరోసా ఇవ్వాల్సి, ప్రభుత్వమే భరోసా ఇవ్వాలి. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీగా మేము కాదు భరోసా ఇవ్వాల్సింది, ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. ప్రభుత్వం ఆ నమ్మకం, విశ్వాసం కల్పించలేదు కాబట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, ప్రజాప్రతినిధులు అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా రైతుకు ఒక భరోసా ఇవ్వడానికి, రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి మాత్రమే ఈ కార్యక్రమం ఉంది. మరి ప్రభుత్వం ఇప్పటికే నిన్న కదిలినట్టుంది, ఇంకా స్పీడ్ చేయాలి. వారం 10 రోజులలో కంప్లీట్ చేయగలిగితేనే ఈ సమస్య పరిష్కారం అయితే. ఎందుకంటే మృగశిర వస్తే, వర్షాలు పడితే పూర్తి స్థాయిలో ప్రజలు నష్టపోతారు, ముఖ్యంగా రైతులు నష్టపోతారు. రైతులు డిపెండ్ అయింది కేవలం వరి పంటనే తెలంగాణలో. ఇవాళ పూర్తి మిగతా పంటలు మానేశారు. పత్తి గాని, వరి గాని, మక్కలు గాని, 3 పంటలు కదా కమర్షియల్. ఏ క్రాప్స్ లేవు ఇవాళ. రైతు మరి ఇప్పుడు సన్నబియ్యాలకి బోనస్ ఇస్తామన్నారు. ఎవరు మళ్లించాలంటారు విఠల్ గారు? ఎవరు మళ్లించాలి? ప్రత్యామ్నాయ పంటల వైపు ఎవరు మళ్లించాలి? ఎవరు సూచించాలి? గతంలో కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేశారు, కొంత మళ్లించేటటువంటి ప్రయత్నం. ఆయన చెప్పిన విధానం నచ్చలేదో, లేదంటే విపక్షాలు ఎట్లా తీసుకెళ్లాయో తెలియదు. వరంటే ఊరే అనేటటువంటి అంశం మాత్రం ప్రజల్లో హైలైట్ చేశారు కూడా విపక్షాలుగా మీరంతా కూడాను. ఏంటి, ఎవరు తీసుకోవాలి ఆ ఇనిషియేటివ్ ప్రజలు ఇతర పంటల వైపు మళ్లించేది? పూర్తి స్థాయిలో ప్రజలు వరికి అలవాటు పడ్డారు. ఎందుకంటే వరి పంట రైతుకు చాలా ఈజీ. ఒకసారి వరి నాటగలిగితే వాళ్ళ మెకనైజేషన్ కూడా అయింది. వరి నాటగలిగితే మెకనైజేషన్ అయింది కాబట్టి పంట తీయడం కూడా చాలా ఈజీ. కాబట్టి అనివార్యంగా ఎక్కడైతే ఇవన్నీ పూర్తిగా మళ్ళీ కాళేశ్వరం నీళ్లు కాదు, మళ్ళీ మన కాళేశ్వరం వైపు పోకూడదు. తెలంగాణ వ్యాప్తంగా గతంలో కొంత వర్షాలు పడి అప్పుడప్పుడు అక్కడ మిషన్ కాకతీయ లాంటి చెరువులు పునరుద్ధరించి మళ్ళీ అవి కూడా పాడైపోయినాయి. గ్రౌండ్ వాటర్ పెరగడం ద్వారా ప్రతి రైతు బోర్ వేసుకున్నాడు. 2 ఎకరా, ఆ బోర్ కింద 2 ఎకరాలు 3 ఎకరాలు నిరంతరంగా మిగతా పంటలు మానేసి కేవలం వరి పంట, రైనీ సీజన్ లో వరి పంట పెడుతున్నారు, రబీ సీజన్ లో కూడా వరి పంట పెడుతున్నారు. కొన్ని ఏరియాలో నీళ్ళు లేని ఏరియాలో పత్తి పండిస్తున్నారు. ఇది అనివార్యంగా ప్రజలు ఒకవేళ దీన్ని మార్పు చేయడం అంటే అంత ఈజీ కాదు. దానికి ప్రత్యామ్నాయం చూపించాలి, లాభదాయకంగా చూపిస్తే తప్ప రైతులు మారడానికి అవకాశం లేదు. పూర్తి స్థాయిలో అలవాటు పడ్డారు కాబట్టి రైతు పంటను కొనుగోలు కేంద్రం పైన కూడా ఆధారపడకుండా
అవసరమైతే ఎక్స్పోర్ట్ చేయాలి. మంచి క్వాలిటీ వాళ్ళ వరంగల్ గానీ, మిర్యాలగూడ గానీ, నల్గొండ గానీ, కరీంనగర్ గానీ, మిగతా ప్రాంతాల్లో ఒక మంచి క్వాలిటీ రైస్ వస్తా ఉన్నాయి. సోనా మసూర్ లాంటి రైస్, తెలంగాణ రైస్ కూడా వచ్చింది. వాటన్నిటి కూడా ఎందుకు ఎక్స్పోర్ట్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం? ఎఫ్సీఐకి ఇవ్వాల్సింది ఇస్తూ మిగతా సర్ప్లస్ అయితే రైస్ ఉందో ఎక్స్పోర్ట్ కి అవకాశం ఇవ్వచ్చు కదా. వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ధాన్యము మాక్సిమం ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. తెలంగాణలో ఎక్స్పోర్ట్ ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఆ ప్రమోషన్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కూడా ఉండాలి కదా. ప్రపంచంలో అనేక దేశాలకి వాళ్ళ రైస్ అవసరం. మరి ఎక్స్పోర్ట్ పాలసీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కేవలం ఎఫ్సీఐ మాత్రమే, కేంద్ర ప్రభుత్వం మాత్రమే బదలాం చేయకుండా వారు తీసుకోవాల్సిన చర్యలు తీసుకొని ఎక్స్పోర్ట్ కూడా అవకాశం ఇవ్వాలి. రైట్, మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శామ్ గారు ఉన్నారు. శామ్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు రైతుల అవసరం గురించి మీరు ఏం చెప్తారు? ఒకవైపు రైతు గోస